నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలు మత నియమాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటే ఒక ముస్లిం దేశం మాత్రం సరికొత్త సాహసోపేతమైన తీర్మానం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇస్లామిక్ దేశాల్లో బుర్ఖా, హిజాబ్ ధరించడం తప్పనిసరి అయిన చోట ఏకంగా ఆ దుస్తులను నిషేధిస్తూ చట్టం చేసింది ఒక దేశం. 90% ముస్లిం జనాభా ఉన్నప్పటికీ హిజాబ్ ను విదేశీ వస్త్రంగా ప్రకటించిన ఆ దేశం పేరే తజికిస్తాన్. ఇంతకీ అధ్యక్షుడు రెహమాన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్న కారణాలేమిటి? తజికిస్తాన్ ఇది ప్రపంచంలోని ఇతర ఇస్లామిక్ దేశాలకు పూర్తి విరుద్ధంగా నడుస్తోంది. ఇక్కడ నివసించే వారిలో దాదాపు 90% మంది ముస్లింలు ఉన్నప్పటికీ ఈ దేశం అధ్యక్షుడు ఇమోమాలి రెహమాన్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తుంది. అధ్యక్షుడు రెహమాన్ దృష్టిలో హిజాబ్ అనేది తజికిస్తాన్ జాతీయ సంస్కృతిలో భాగం కాదు, అది కేవలం విదేశీ సంస్కృతికి ప్రతీక. అందుకే దేశంలో దానిని నిషేధిస్తూ 2024లో ప్రభుత్వం అధికారికంగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం దేశ సంస్కృతికి విరుద్ధమని భావించే అన్ని దుస్తులను దిగుమతి చేసుకోవటం, అమ్మడం, ప్రచారం చేయడం, ధరించడాన్ని పూర్తిగా నిషేధించింది. అధ్యక్షుడు రెహమాన్ బహిరంగంగా మతం ప్రదర్శనలకు తగ్గించి తజిక్ సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ నిషేధాన్ని తీసుకొచ్చారు. ఇక సాంప్రదాయకంగా తజిక్ మహిళలు ముఖం, మెడను కప్పి ఉంచే బుర్ఖా, నిఖాబ్ కాకుండా రంగురంగుల స్కార్ఫ్లను తలకు వెనక నుంచి కట్టుకోవటం ఆమోదయోగ్యం. అందుకే ఈ కొత్త చట్టం హిజాబ్ తో పాటు నల్లటి దుస్తులను కూడా నిషేధించింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానా కూడా సాధారణంగా లేదు. హిజాబ్, బుర్ఖా ధరించినట్లు రుజువైతే సుమారు $747 అంటే 60,000కు పైగా నుంచి $3,724 అంటే $3 లక్షల వరకు భారీగా జరిమానాలు విధిస్తారు. ఈ జరిమానాలు తజికిస్తాన్ ప్రజల సగటు ఆదాయంతో పోలిస్తే అత్యంత తీవ్రమైనవి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తజికిస్తాన్ ప్రభుత్వం 2018లోనే మహిళలకు ఆమోదయోగ్యమైన దుస్తులను వివరిస్తూ 376 పేజీల గైడ్ బుక్ ను జారీ చేసింది. అంటే దేశంలో మహిళలు ఏమి ధరించాలో, ఏమి ధరించకూడదో ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయిస్తుందని స్పష్టమవుతుంది. సాంస్కృతిక గుర్తింపు కోసం మత చిహ్నాలను నిషేధించిన తజికిస్తాన్ తీరు ఇతర మధ్య ఆసియా దేశాలపై, ఇస్లామిక్ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.